మంత్రాలయ నియోజకవర్గ ప్రజలకు త్రాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సరిహద్దు ప్రాంత ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ఆయన స్వయంగా చర్యలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని సాగునీరు, తాగునీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలోని నాయకుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా సరిహద్దు గ్రామాలలో నెలకొన్న త్రాగునీటి సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు అధికారికంగా వినతి పత్రాన్ని అందజేసి సరిహద్దు ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నీటిని విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అందజేసిన వినతి పత్రంపై బళ్ళారి ఇరిగేషన్ అధికారులు సానుకూలంగా స్పందించారు. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి నీటి విడుదలకు అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రాలయ నియోజకవర్గ ప్రజలు, రైతుల నీటి అవసరాలపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేకంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చలు జరపడం పట్ల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తేర్నకల్ సురేందర్ రెడ్డి, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పటికి 94 టీఎంసీలు వాటర్ విలువ ఉండడం తెలుసు. అందుకే మనం 84 టీఎంసీలు ఉన్నప్పుడే గత ప్రభుత్వంలో మనము పంటలకు కానీ తాగునీరు రెండింటికి అప్పుడు ప్రభుత్వంలో మనం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 94 టీఎంసీలు ఉన్నా కూడా ఎలినో వస్తుందేమో, ఫిబ్రవరి చూద్దాము అని ఈ ప్రభుత్వము ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం అయితే రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు 650 క్యూసెక్స్ వాటర్ రోజు విడడం జరుగుతుంది. దాని ప్రకారం మనం కూడా వదిలింటే రెండు కలిసి వస్తే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రైతులందరికీ నీళ్లు అందే పరిస్థితి ఉండేది. అందుకే ఈరోజు కర్ణాటక వాళ్ళు తీసుకుపోయినారు, వాటర్ తీసుకుపోయినారు, మనము వాటర్ తీసుకోలేకపోయాము. ఈరోజు ఏదో మీటింగ్ ఉందని విజయవాడలో ఎస్సీ కానీ సిఈ కానీ అంతా అక్కడికే పోవడం జరిగింది, సీఎం దగ్గరికి. తప్పకుండా మా రైతులకి తాగు నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 11 టీఎంసీలు వాటర్ ఉంది. 11 టీఎంసీలో మొన్న 14 టీఎంసీ డ్రింకింగ్ వాటర్కి వదులుతామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా 10 టీఎంసీలు వాటర్ ఉంది కాబట్టి 5 టీఎంసీలు ఇచ్చినా రైతులు తప్పకుండా పంట పండించుకోగలరు. అలాగే 5 టీఎంసీలు ఈసారి జూన్ వరకు 1.5 టీఎంసీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తే కూడా తప్పకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు బోర్డుకు వచ్చి ఇక్కడ మనము డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఈరోజు సాయంకాలానికి వాళ్ళు ఏది చెప్పలేకపోతే నీళ్ళు వదలలేమనే పరిస్థితి వస్తే తప్పకుండా కలెక్టరేట్ దగ్గరకు పోయి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి తప్పకుండా తాగునీరు వదిలించుకునే రైతులు గట్టిగా నిలబడతామని చెప్తూ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క రైతులు కానీ అందరూ కూడా మనం కలిసిమెలిసి పోవాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఆలూరు అయితేమి, ఆదోని అయితేమి, మంత్రాలయం అయితేమి, ఎమింగనూరు, కోడుమూరు ప్రతి రైతు కూడా ఆలోచన చేసుకొని మనము కలెక్టరేట్ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు సాయంకాలం లోపల సీఎం గారితో మీటింగ్ జరుగుతుంది, ఇడుస్తారే అనే ఆలోచన చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈరోజు సాయంకాలం వరకు చూసి లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని చెప్తున్నాం. తప్పకుండా తాగు రెండు వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతులకి పోయిన పంటనే లేదు. ఎందుకంటే అప్పుడు గేట్లు రిపేర్ చేస్తామని అప్పట్లోనే మనకి నీళ్లు లేకుండా పోయింది. కాబట్టి ఈ పంట కూడా లేకుండా పోతే రైతులకు వరిమడి అయితేమి, పత్తి అయితేమి ఏ పంట కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ కెనాల్ కింద ఉండే భూములకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, తప్పకుండా నీళ్లు తాగునీరుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు బళ్ళారికి తుంగభద్ర డ్యాము సర్కిల్ ఆఫీస్కి కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు బాలనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలూరు మరియు మంత్రాలయం సంబంధించి ఇక్కడికి వచ్చి మరి వినతి పత్రం డిఈ గారికి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు అందుబాటులో లేనందున అయితే ఏదైతే మరి ఈరోజు ఎల్ఎల్సికి వదలాల్సినటువంటి రోజు 650 క్యూసెక్కులు
వదలాల్సి 10వ తేదీ నుంచి ఆగస్టు 10 నుంచి నవంబర్ 10 వరకు 90 రోజులు వదలాల్సినటువంటి దీన్ని ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎందుకో మబ్బు నిద్రపోతా ఉంది. ఓ పక్క రైతులు పంటలు ఎండిపోతా ఉన్నాయి, మిరప ఎండిపోతా ఉంది, వరి ఎండిపోతా ఉంది, పశువులకి పశుపోషణకి నీళ్లు లేవు, గడ్డికి లేవు, తాగడానికి కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితుల్లో ఇది గమనించి ఈ రైతులు ఈ 15 రోజుల నుంచి ఆందోళనకు గురవుతా ఉంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో నీళ్లు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా కర్నూలు కలెక్టరేట్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముట్టడించడానికి సిద్ధమని చెప్పి రైతులు పెద్ద ఎత్తున కదులుతారు. 4 నియోజకవర్గాల నుంచి కూడా మరి కలెక్టరేట్ని ముట్టడించి రైతుల కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్న వచ్చేసి మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నీళ్లు వదలాలా రైతుల సమక్షంలో అందరూ వచ్చేసి నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీన్ని మా పై అధికారులకు పంపించి నేను మాట్లాడతాను.